ఒక్క మాట చెప్తా గుర్తుపెట్టుకోండి. జగన్ ఏమి చెప్పినా ఒక్క మాట చెప్తా గుర్తుపెట్టుకోండి. జగన్ చెప్పే మాట అంటే నిజం. చంద్రబాబు నాయుడు చెప్పే మాటలంటే అబద్ధం. నిజం జీవితంలో ఉంటుంది, అబద్ధం ఊహలో ఉంటుంది. అర్థమైందా తల్లులు? అబద్ధం ఎక్కడ ఉంటుంది? ఊహల్లో ఉంటుంది. కళ్ళు మూసుకొని పడుకునేప్పుడు నాకు లాటరీ తగిలితే 10 కోట్లు వచ్చింది, ఆడ మీద కట్టించేట్టుంటుంది, నా బిడ్డకు పెళ్లి చేసే 3 కోట్లు ఇచ్చా, నా కొడుకు ఆ ఫ్యాక్టరీ కట్టించా, నా మౌనికి ఇది తీపిచ్చా అని కళ్ళకు బాగా ఉంటుంది. మళ్ళీ కళ్ళు తెచ్చి చూచే మగ్గం నేయాలా, అంగడికి పోవాలనా? ఇది కథ. నిజము జీవితంలో ఉంటుంది. నిజం జీవితంలో జరిగేది. జగన్ చెప్పేది జరిగేది. చంద్రబాబు నాయుడు చెప్పేది ఊహలకు మాత్రమే పరిమితేది. అబద్ధం. అది జరగదు. ఒక్కసారి మోసం చేస్తాడమ్మా చంద్రబాబు నాయుడు. చేసినాడు మిమ్మల్ని అందరినీ. పక్కన ఆహ్వానించడానికి మనందరి ముందుకు వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్నకి హృదయపూర్వకంగా స్వాగతాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇప్పుడే అన్న చెప్పినాడు, ఎప్పటి నుండో కూడా 25 సంవత్సరాల నుండి సుపరిచితులైన అక్కకి ఈరోజు కండువా వేయడం, మిగతా ఊర్లో నియోజకవర్గంలో ఎవరికి కండువా వేసినంత ఆనందంగా ఉందని చెప్పినాడు. అంటే ఎక్కడి చిన్నప్పటి నుండి చూస్తున్నా ఈ ప్రాంతం వాసి కాబట్టి పార్టీ వచ్చినా రాకపోయినా కూడా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక సామాన్య కార్యకర్తలాగా ఎప్పుడు గర్వం లేకుండా ఏదో ఒక పేపర్ అక్క చేతిలో ఎక్కడ కనపడినా ఏదో ఒక పేపరో పుస్తకమో పెన్నో ఏదో ఒకటి పట్టుకొని ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలన్నీ తెలుసుకొని ఏదో ఒక రకంగా పోరాడుతూ మన మధ్యనే ఉంటా ఉంది. కాబట్టి ఇలాంటి అక్కని ఇంత కష్టపడేటువంటి కార్యకర్తలు ఎవరైనా కూడా అక్కను చేర్చుకోవాలి. అది మన రాచమల్లన్న అయితే చాలా గుండెల్లో పెట్టుకుంటాడు అని చెప్పేసి, ఎందుకంటే నేను సొంతంగా చూసిన దాన్ని కాబట్టి చెప్తున్నాను. మన బిడ్డలందరికీ నేను మీ అందరిలోకి ఒక బిడ్డలాగా అన్నని దగ్గరగా చూసిన దానిలాగా ఇలాంటి కార్యకర్తల్ని, ఇంత కష్టపడేటువంటి కార్యకర్తల్ని రాచమల్లి గారు గుండెల్లో పెట్టుకుంటారు. ఖచ్చితంగా కూడా వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ అక్క సహకరించి మన పార్టీలో ఖచ్చితంగా వాలంటరీగా సేవలు చేయడానికి వచ్చినందుకు కూడా అక్కకు వెల్కమ్ చెప్పుకుంటూ, ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మన చేనేతలకు చాలా చేసినారు. ఎందుకంటే ఎవ్వరు కానీ గత పాలనలో పోల్చుకుంటే 2014లో చంద్రబాబు నాయుడు మనకి ఎన్ని హామీలు ఇచ్చినాడంటే అన్ని హామీలు ఇచ్చినాడు. మనకు మొగ్గం గుంట చదివిస్తానన్నాడు, మొగ్గం గుంటకి కరెంటు పెట్టిస్తానన్నాడు, కరెంటు మొగ్గలు ఫ్రీ అన్నాడు, షెడ్ ఫ్రీ అన్నాడు, మనకి వృద్ధాశ్రమాలు అన్నాడు, ఏంటేంటో చెప్పినాడు. అవన్నీ చెప్పుకుంటూ పోయి ఒక్కటి కూడా నెరవేర్చక అన్ని సున్నా చుట్టినాడు. దాంతోపాటు ఒక్కటిగా ఆడవాళ్ళకి డాక్రా రుణాల గురించి చెప్పినాడు. మీ అందరూ డాక్రాలో ఉంటారు, డాక్రా రుణాలన్నీ రుణమాఫీ చేస్తానన్నాడు. కానీ ఒక్క చోట కూడా రుణమాఫీ అనే పదం ఆయన ప్రభుత్వంలో వచ్చింటే ఒట్టు. కానీ లాస్ట్ మూమెంట్లో ఏం చేసినాడు? పసుపు కుంకుమ అని ఇచ్చినాడు. అందుకనే మనమందరం కూడా అలర్ట్ అయ్యి ఆయనకి ఆ పసుపు కుంకుమ పట్టించినాం. కానీ జగనన్న ఏం చేసినాడు? వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి ఒక్క హామీని కూడా ఆయన చెప్పింది 9 నవరత్నాలు అని 9 కార్యక్రమాలే తీసుకొని వచ్చినాడు చెప్పడానికి. కానీ చేసింది 99 చేసినాడు. నవరత్నాలతో పాటు ఇంకా 90 ఎక్కువ పథకాలను చేసినాడు. చెప్పిన దానికంటే ఎక్కువ చేసినాడు. అందులో ముఖ్యంగా మహిళలకు, చేనేతలకు అయితే చేనేతలకు ఏ పథకానికి సంబంధించి అంత డబ్బులు ఉండవు. అత్యుత్తమంగా 24,000 రూపాయలు మన అకౌంట్లలోనే వేయగలిగినాడు. ప్రతి మొగ్గం వేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు చూసుకోండి. వైఎస్ఆర్ ఆసరా కానీ ఇంకా అమ్మఒడి కానీ ఏ పథకానికి కూడా అంత అత్యధికమైనటువంటి అమౌంట్ లేదు. ఒక్క చేనేతలకు మాత్రమే 24,000 రూపాయలు అత్యధిక పథకం రాష్ట్రంలోనే. అంతగా మనల్ని హక్కును చేర్చుకున్నాడు ఆయన. అదేవిధంగా మనకి ఆప్కోలో సంబంధించి ఇంతకు ముందు ఆప్కోలో బకాయిలు ఉంటే, ఆప్కో నిర్వీర్యమైంటే దాన్ని కూడా పునరుద్ధరింపజేసినాడు. అంతగా మన కోసం ఆలోచిస్తున్నాడు. మహిళల కోసం అయితే మహిళలకు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి కార్యక్రమాన్ని ఏదైతే పక్కన పెట్టినాడో, డాక్రా రుణమాఫీ అనేది 4 దఫాలుగా మీ అందరి అకౌంట్లలో వేసినాడు. మొత్తం అందరికీ రుణమాఫీ తీరిపోయింది. కాబట్టి జగనన్న చెప్పినాడంటే చేస్తాడంతే. ఇప్పుడు కూడా అమ్మఒడి
17,000 రూపాయలు 2,000 రూపాయలు పెంచి మీ అకౌంట్లలో 15,000 రూపాయలు 2,000 రూపాయలు స్కూల్ అకౌంట్లలోకి పంపిస్తానన్నాడు. కాబట్టి ఏ మాట చెప్పినా కూడా చేసి తీరుతాడు. అదేవిధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పిన మాట చేస్తున్నారో ఇక్కడ ప్రొద్దుటూరు టౌన్లో కూడా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఏ వీధికి పోయినా కూడా చూడండి, మీరు ఎక్కడ చూసినా కూడా మంచిగా రోడ్లు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు అయితే అభివృద్ధి కాలువలు కానీ, పారిశుద్ధ్యం కానీ, లేదంటే ఊర్లో డెవలప్మెంట్ కానీ, మార్కెట్ కట్టియడం కానీ, బస్ స్టాండ్ కట్టియడం కానీ, ముఖ్యంగా మనకు వాటర్ సప్లై ఇక్కడంతా నీళ్లు సదుపాయం చాలా తక్కువగా ఉన్నది. మనమందరం కూడా రాత్రిళ్ళు అర్ధరాత్రిళ్ళు మేల్కొని నీళ్లు పట్టుకొని, లేదంటే అప్పుడప్పుడు అన్న పంపించే ట్యాంకర్లలో తోలుకునే వాళ్ళం, మనందరికీ గుర్తుంది కూడా.